అనగనగా ఒక అందమైన గ్రామం ఉండేది. ఆ గ్రామంలో అందరూ హ్యాపీగా జీవనం సాగించేవారు. కొన్ని రోజుల నుండి ఊర్లో సమస్యలు స్టార్ట్ అయ్యాయి. ఎవరికీ ఏం అర్థంకాలే. ఏం జరుగుతుంది ఊర్లో అని అందరూ భయపడడం మొదలుపెట్టారు. ఒకరోజు సంధ్య అనే అమ్మాయిని పాము కరిచింది. ఆమె చనిపోయింది. ఈ మరణం తర్వాత అందరూ చాలా బాధపడ్డారు. ఎందుకు అమ్మాయిలకే ఎలా జరుగుతుంది అని. అమావాస్య రోజునే ఎలా జరుగుతుంది? నెక్స్ట్ అమావాస్యకి పిల్లలు ఇక్కడ ఉండకూడదు అని వాళ్ల చుట్టాల ఇంటికి పంపిస్తారు. అప్పుడు ఊర్లో వాళ్ళ తల్లిదండ్రులు కొంచెం మనసంతిగా ఫీలయ్యి పడుకుంటారు. కాని ఆ బస్సులో పంపించిన వాళ్లలో ఒక అమ్మాయి ఊరి చివర ఉన్న ఒక రైల్వే స్టేషన్ దగ్గర పాము కరిచి చనిపోయింది. ఈ విషయం తెలిసాక ఊర్లో అందరూ చాలా బాధపడ్డారు, భయపడ్డారు. అప్పుడు ఊర్లో అందరూ కలిసి పూజారమ్మ దగ్గరకు వెళ్తారు. ఆవిడ జరిగిన విషయమంతా వివరిస్తుంది. ఒక పండగ రోజు ఆడపిల్లలు అంతా తోటకి వెళ్లారు. అప్పుడు ఒక పాము పిల్లని చూసి భయపడి దాన్ని కొట్టి చంపేశారు. అది చూసి తల్లిపాము పగపట్టి అందర్నీ చంపుతుంది అని చెప్పుకు వస్తుంది పూజారమ్మ. అది మామూలు పాము కాదమ్మా, శ్వేతనాగు అని చెప్పుకొచ్చింది పూజారమ్మ. ప్రజలు పూజారమ్మని పరిష్కారం అడుగుతారు. దేవికి తప్పు చేశాం, క్షమించమ్మా అని పూజ చెయ్యమని చెప్తుంది. వాళ్లు సరే అని అంటారు. ఆ తర్వాత నుండి ఊర్లో అందరూ హ్యాపీగా ఉంటారు.